Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇక్కడ పక్కకు జాయిన్ బటన్ అవుపడుతుందండి. అవుపడుతుందో జాయిన్ బటన్. ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అవుపడుతుంది కదా ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అని. ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ 29 రూపీస్ పర్ మంత్ కట్టాలి. ఓకేనా, 29 రూపీస్ ఇక్కడ జాయిన్ కావాలంటే ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి. ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా అండ్ గూగుల్ రిడీమ్ కోడ్ ద్వారా మీరు చేయొచ్చు. ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ ఈ వీడియో చూడండి. ఓకేనా, ఈ వీడియో ఇక్కడ 35 సెకండ్స్ ఉంది కదా వీడియో. ఆ వీడియోని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వీడియో అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా టెలిగ్రామ్లో జాయిన్ కావాలనేది, నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అయితే అందులో ఏం చెప్పానంటే ఆ వీడియో కామెంట్ బాక్స్లో, ఓకేనా, వీడియో కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. ఓకేనా, ఆ లింక్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఆ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఓకే, మీరు టెలిగ్రామ్ లేకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జాయిన్ ఛానల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. మీకు టెలిగ్రామ్ యాప్ ఉంటే ఆ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ కింద రిక్వెస్ట్ టు జాయిన్ అవుతుందా, దానికి రిక్వెస్ట్ కొట్టండి. ఓకేనా, నేను అప్రూవ్ చేస్తాను. ఓకేనా, అప్రూవ్ చేసినప్పుడు మీరు అందులో యాడ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం యూనిట్ 2, ఓకేనా, యూనిట్ 2కు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నేను యూనిట్ 1ది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, యూనిట్ 2 ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామైన్ ఫర్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది ఫంక్షన్ z ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చిండు. ఈ z ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చింది రాసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం మినిమం కనుక్కోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు టు ఫైండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ మనకు ఒకటే ఫార్ములా, RT మైనస్ S స్క్వేర్. RT మైనస్ S స్క్వేర్ అనేది ఫార్ములా. ఇక ఇప్పుడు ఒకవేళ RT మైనస్ S స్క్వేర్ వాల్యూ అనేది <0 వచ్చింది అనుకోండి. <0 అంటే ఎంత? -1, -2, -3, -5 సో ఆన్. ఇలా వచ్చినట్లయితే దాని వాల్యూ వచ్చినట్లయితే ఏం చెప్పాలి? వచ్చినట్లయితే మినిమం అని చెప్పాలి. ఒకవేళ దాని వాల్యూ <0 వచ్చింది అనుకోండి. <0 అంటే 1, 2, 3, 4 సో ఆన్. ఓకేనా, గ్రేటర్ వచ్చినట్లయితే మ్యాక్సిమం అని చెప్పాలి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ మనం R అంటే ఏంటి, T అంటే ఏంటి, S అంటే ఏంటి, వాటి వాల్యూస్ కనుక్కోవాలిగా. ఫస్ట్ ఇక్కడ రఫ్లో చూడండి, రఫ్లో ఇక్కడ చెప్పాను. R వాల్యూ అంటే ఇది, T వాల్యూ అంటే ఇది, S వాల్యూ అంటే ఇది. ఈ వాల్యూస్ మనం కనుక్కోవాలి ఫస్ట్. ఓకేనా, R వాల్యూ, T వాల్యూ, S వాల్యూ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ R వాల్యూ వచ్చేసినావు, R వాల్యూ ఈజ్ ఈక్వల్స్ డో స్క్వేర్ Z బై డో X స్క్వేర్ కదా. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అనుకున్న తర్వాత మనం ఈక్వేషన్ నెంబర్ 1కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు X చేద్దాం. ఎందుకు X చేస్తున్నాం? ఇక్కడ R వాల్యూ మనకు కావాలి కదా, ఇది మనం కనుక్కోవాలి, డో స్క్వేర్ Z బై డో X స్క్వేర్. అందుకనే నేను ఇక్కడ Z ఈజ్ ఈక్వల్స్ ఉంది కదా ఈక్వేషన్ నెంబర్ 1, దీనికి నేను 2 సార్లు Xతో డిఫరెన్షియేట్ చేస్తాను, పార్షియల్ డిఫరెన్షియేటింగ్. అప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుంది, అప్పుడు R వాల్యూ వచ్చినట్లే కదా. డన్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఇక్కడ సపరేట్గా అప్లై చేయండి. ఓకేనా, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ -3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, గుర్తుంచుకోండి. అండ్ కాన్స్టెంట్ ఎప్పుడు బయటే ఉండాలి. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇప్పుడు నెక్స్ట్ సాల్వ్ చేయండి. X స్క్వేర్గా చేస్తే 2X అవుతుంది. అంటే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసినప్పుడు X స్క్వేర్ చేసినప్పుడు 2X అవుతుంది. ఇక్కడ -3 ఉంది కదా, -3. ఇక్కడ Xకి చేస్తున్నాం కదా, మనం Xనే చూసుకోవాలి, Y అనేది కాన్స్టెంట్ అలాగే ఉంచండి. ఈ X అని ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు Y అనేది 0 పెట్టద్దు. ఇక్కడ X ఉంది Y ముందట కాబట్టి Xని కన్సిడర్ చేసుకోండి. Xకి చేసినట్లయితే 1 వస్తుంది వాల్యూ, 1 ఇంటూ Y ప్లస్ ఇక్కడ Y స్క్వేర్ ఉంది అంటే X ప్లేస్లో Y ఉన్నది. ఓకే, Y స్క్వేర్ చేసినట్లయితే 2Y అవుతుంది. కానీ ఇక్కడ Y అనేది X ప్లేస్లో ఉంది కదా, X ప్లేస్లో Y ఉంది కాబట్టి ఈ Yకి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు X చేయాలి. ప్లస్ 2 ఇంటూ Xతోనే X చేస్తే 1 అవుతుంది వాల్యూ. డన్. ఓకే, ఇక్కడ వీడియో ఫాస్ట్గా అనిపిస్తే స్పీడ్ స్లోగా పెట్టుకొని వినండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయండి నీట్గా. ఎందుకంటే నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి మీకు రేపు. డన్. ఇప్పుడు 2X, ఈ -3 ఉంది కదా, ఈ 1 ఇంటూ Y అంటే Y కాబట్టి -3 ఇంటూ Y. ఈ Y X చేస్తే 0 అవుతుంది Y అనేది, సో 0 ఇంటూ 2Y ప్లస్ 2 1s ఎంత అండి, 2.
డన్. ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఇంత వచ్చింది. ఈ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ మళ్ళీ ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మళ్ళీ దీనికి సపరేట్గా అప్లై చేయండి. కాన్స్టాంట్ ఎప్పుడు ముందర రాయండి. రాసి ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ చేస్తే 1 అవుతుంది. 2 × 1 అంటే 2. ఇక్కడ వై ఎక్స్తో చేస్తున్నాం కదా, వై అనేది 0 అవుతుంది, 0. ఓకే, ఈ 2 అనేది కాన్స్టాంట్ కదా, 0 వాల్యూ డన్. మనకు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఈ వాల్యూని తీసుకుపోయి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కదా, అప్పుడు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇది రోమన్ నెంబర్ 1 అని అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టీ కనుక్కోవాలి కదా. టీ అంటే ఏంటి, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేయాలి, వైతోని 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. సేమ్ నేను చెప్పిన విధంగానే ఇంతకుముందు చేయండి. అప్పుడు డో జెడ్ బై డో వై వాల్యూ ఇంత వచ్చింది. వీడియోని పాజ్ చేసి చూసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు డో జెడ్ బై డో వై వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు దీని పార్షియల్ మళ్ళీ వైతో చేసినట్లయితే మనకు దాని వాల్యూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై స్క్వేర్ వాల్యూ 2 వస్తుంది, +2. దీన్ని తీసుకుపోయి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టీ వాల్యూ అనేది 2 అవుతుంది. ఓకేనా, ఇది రోమన్ నెంబర్ 2 అనుకోండి. మనకు ఆర్ వాల్యూ సేమే వచ్చింది, టీ వాల్యూ కూడా సేమే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ వాల్యూ ఇదే కదా, 4 అనుకోండి. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఉంది కదా మనకు, దానికి వైతోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. డో బై డో వై, ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత అండి, డో జెడ్ బై డో వై డో ఎక్స్ వాల్యూ అర్థమైందా. డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ కనుక్కున్నాం కదా, డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఇంత కదా, దీనికి వైతోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు -3 వస్తుంది వాల్యూ. ఎందుకంటే ఈ ఎక్స్ అనేది కాన్స్టాంట్ 0 అవుతుంది, ఈ 2 అనేది కాన్స్టాంట్ 0 అవుతుంది. మనకు వైకే చేస్తున్నాం కాబట్టి వైనే చూడాలి. ఇప్పుడు వై చేస్తే 1 అవుతుంది కదా, 1 × -3 అంటే -3. దీన్ని తీసుకుపోయి ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే 3 అవుతుంది. సో వచ్చిన తర్వాత ఆర్ వాల్యూ వచ్చింది, టీ వాల్యూ వచ్చింది, ఎస్ వాల్యూ వచ్చింది, డన్. దాని తర్వాత ఇంకొకటి ఉందండి, దాని తర్వాత ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలంటే వీ హ్యావ్ డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ 0, డో జెడ్ బై డో వై వాల్యూ 0. అంటే మనకు ఫార్ములా ప్రకారం చెప్తున్నాను, మనకు వచ్చిన వాల్యూస్ వేరే, కానీ దీని వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో మనకు వచ్చిన డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి, మనకు వచ్చిన డో జెడ్ బై డో వై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. అప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చినాయి కదా, ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకేనా, సాల్వింగ్ చూసుకోండి. ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే మనకు వై వాల్యూ 6/5 వస్తుంది. ఈ 6/y వాల్యూని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వై ప్లేస్లో, ఓకే, థర్డ్ ఈక్వేషన్ ఇది. ఇక్కడ వై ప్లేస్లో నేను 6/y పెట్టాను. 6/5 పెట్టినట్టయితే ఇక్కడ చూసుకోండి, సాల్వింగ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది 4/5 వస్తుంది. 4/5 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 4/5, వై వాల్యూ 6/5. అవునా, ఎక్స్ వాల్యూ వై వాల్యూ డన్. ఇక్కడ వీడియోని పాజ్ చేసి చూసుకోండి, డన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న ఏంటి, ఆర్టీ మైనస్ స్క్వేర్ కదా, మనకు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్. సో మనకు ఆర్ వాల్యూ 2 వచ్చింది, టీ వాల్యూ 2 వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎస్ వాల్యూ -3 వచ్చింది కదా, డన్. హోల్ స్క్వేర్. 2 × 2 4, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ -3ని 2 సార్లు మల్టిప్లై చేస్తే అంటే హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి, +9 వస్తుంది కదా, డన్. 4 - 9 అంటే -5. ఇక్కడ -5 అనేది లెస్ దెనా గ్రేటర్ దెనా 0కి, లెస్ దెన్ 0. అవునా, లెస్ దెన్ 0 కాబట్టి ఇక్కడ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దెన్ 0, ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దెన్ 0 వచ్చినట్టయితే మినిమం వాల్యూ అని చెప్పాను. కానీ ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఉంది వాల్యూ. అంటే ఇటువంటి ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, ఆర్ వాల్యూ 2 వచ్చింది కదా, +2. అంటే +2 అంటే గ్రేటర్ దెన్ 0నే కదా. అప్పుడు ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు అది ఏమనుకోవాలి, ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. అది ఎప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ నెదర్ మ్యాక్సిమం నార్ మినిమం ఎట్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. అది లెస్ దెన్ కాదు, మ్యాక్సిమం కాదు, మినిమం కాదు అని చెప్తుండే ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ పాయింట్ ఆఫ్లో. ఓకేనా, డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి యూనిట్ 1 LAQs ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎందుకు LAQsలో చేశారంటే
ఎల్ఏక్యూస్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్స్ అనేవి. షార్ట్ అనేవి అప్పుడప్పుడు ఎల్ఏక్యూ కూడా అడుగుతారు. ఎల్ఏక్యూస్ అనేవి అప్పుడప్పుడు షార్ట్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, ఆ విధంగా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత అండి, ప్రూవ్ దట్ ∂z/∂x ప్లస్ ∂z/∂y ప్లస్ ∂z/∂x ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత 0 అని మనం కనుక్కోవాలి. ఎంత 0 అని మనం కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఇచ్చింది రాసుకోండి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఇది ఇంత ఇచ్చింది కదా. ఇప్పుడు లెట్ ఈ y మైనస్ జెడ్ని ఈజ్ ఈక్వల్స్ టు యూ అనుకోండి, దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ z మైనస్ ఎక్స్ని వాల్యూ v అనుకోండి, దాన్ని 2 అనుకోండి. x మైనస్ వైని w అనుకోండి, దాని వాల్యూ అనుకోండి, దాని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అనుకున్న తర్వాత ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందంటే ఎఫ్ ఆఫ్ యూ కామా వి కామా డబ్ల్యూ, అంతే కదా. y మైనస్ జెడ్ అంటే యూ వాల్యూ, z మైనస్ ఎక్స్ అంటే v వాల్యూ, x మైనస్ వై అంటే w వాల్యూ. ఇది ఎక్కడ ప్రకారం రాశాను, ఇక్కడ ఈ 1 2 3 ప్రకారం. ఓకేనా, డన్. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకు ∂h/∂x వాల్యూ కావాలి, ∂h/∂y వాల్యూ కావాలి, ∂h/∂z వాల్యూ కావాలి. ఫస్ట్ ∂h/∂x ఎలాగ అనుకుంటూ చూద్దాం. దానికి ఫార్ములా ఉంటుంది, చిన్న ఫార్ములానే, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ∂h/∂x ఫార్ములా ఏంటంటే ఇక్కడ ∂h/∂u ఇంటూ ∂u/∂x. ఏం లేదు, ఇక్కడ u ఉంది, v ఉంది, w ఉంది కదా. ఫస్ట్ యూకి చేయాలి మనం. ఇక్కడ యూ ఉంది కదా, యూకి చూడండి, యూ అనేది ∂u ఉంది డినామినేటర్లో, అండ్ ఇక్కడ న్యూమరేటర్లో ∂u ఉంది. అట్లా చూసుకోండి, ఇక్కడ క్రాస్లో ∂u ఉండాలి యూకి. ఇప్పుడు ఈ ∂u క్యాన్సిల్ అయితే మళ్ళీ ∂h/∂x వస్తుంది కదా, గుర్తించండి. ∂h/∂x ఇక్కడ కూడా ఉంది, ∂h/∂x వచ్చేటట్లు చూసుకోవాలి. అండ్ ప్లస్ మళ్ళీ వీకి చేస్తే ఇక్కడ చూడండి, డినామినేటర్లో ∂v ఉండాలి, న్యూమరేటర్లో ∂v ఉండాలి క్రాస్లో, అండ్ ∂h/∂x. ఓకేనా, ఇది కూడా w ప్లస్ w, ఇక్కడ చూడండి ∂w ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో ∂w, ఇక్కడ ∂h ఇక్కడ ∂x. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోండి ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ∂u/∂x వాల్యూ కనుక్కోవాలి, ∂v/∂x వాల్యూ కనుక్కోవాలి, ∂w/∂x వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ∂h/∂x వాల్యూ వస్తుంది. దానికి నేను ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని 3ని ఏం చేస్తున్నానంటే ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. చేసినట్లయితే ఇక్కడ ∂u/∂x ఈజ్ ఈక్వల్స్ టు ∂u/∂x ఇంటూ ఇది u వాల్యూ కదా, y మైనస్ జెడ్ అనేది. అప్పుడు ఈ ఎక్స్కి మనం చేస్తున్నాం, ఇక్కడ y అనేది కాన్స్టాంటే, ఎక్స్ అనే జెడ్ అనేది కూడా కాన్స్టాంటే. అప్పుడు ఏమవుతుందండి, 0 వస్తుంది వాల్యూ. ఓకేనా, 0 అనేది వస్తుంది మనకు. ఓకే, ఇక జెడ్ మీరు జెడ్ని కన్సిడర్ చేసుకోవాలన్నారు సార్, మీరు జెడ్ని కాన్స్టెంట్ అన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు మనం ఈ ∂h/∂x వాల్యూ కనుక్కునేటప్పుడు జెడ్ అనేది కూడా కాన్స్టెంట్ అనుకోవాలి మనం, దాని వాల్యూ కూడా 0 అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, కొన్ని కండిషన్స్ ఉంటాయండి, ఆ కండిషన్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కలవదు. సో మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి కూడా ఎక్స్తో డిఫరెన్షియేట్ ఇస్తే దాని వాల్యూ -1 వస్తుంది. ఎందుకు -1 వచ్చిందంటే ఇక్కడ ఎక్స్కి చేసినప్పుడు జెడ్ వాల్యూ 0 అవుతుంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఎక్స్కి చేసినప్పుడు 1 అవుతుంది కాబట్టి -1. అండ్ థర్డ్ ఈక్వేషన్ కూడా చేసినట్లయితే దాని వాల్యూ 1 వస్తుంది, చూసుకోండి. అండ్ సబ్స్టిట్యూటింగ్, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూటింగ్ చేస్తున్నాం దాని వాల్యూస్లో. ఇప్పుడు ∂u/∂x వాల్యూ 0, ∂u/∂x వాల్యూ -1, ∂v/∂x వాల్యూ ఇది ఓకే -1, ∂w/∂x వాల్యూ +1. ఇప్పుడు మనకు ∂h/∂x వాల్యూ ఎంత వచ్చింది, -∂h/∂v ప్లస్ ∂h/∂w. ఇది ఈక్వేషన్, ఇక్కడ స్మాల్ e అనుకోండి దీన్ని, స్మాల్ e. అదేవిధంగా సేమ్ అండి ∂h/∂y ఫార్ములా ఇది సేమ్ చూసుకోండి, క్రాస్లో ∂u ఉండాలి, క్రాస్లో ∂v, ఇది క్రాస్లో ∂w. మిగతాదంతా ఇక్కడ ∂h/∂y ఉందా, ఈ ∂h/∂y క్రాస్లో ఉండాలి. డన్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మీరు, ∂u/∂y కనుక్కోవాలి, ∂v/∂y, ∂w/∂y. ఇవి ఈక్వేషన్ నెంబర్ 1 2 3కి వైతోని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి, అప్పుడు మీకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ∂h/∂y వాల్యూ వస్తుంది. వచ్చిందా, దీన్ని స్మాల్ b అనుకోండి. ఇదే విధంగా ∂h/∂z వాల్యూ కనుక్కోండి. ఇక్కడ చూడండి ∂u క్రాస్, ∂v క్రాస్, ∂w క్రాస్ ఉండాలి. అండ్ ఇక్కడ ∂h/∂z ఉంది కదా, ఈ ∂h/∂z క్రాస్ ఉండాలి, ∂h/∂z క్రాస్. సో ఇప్పుడు మీరు ∂u/∂z, ∂v/∂z వాల్యూ, ∂w/∂z వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1 2 3ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్స్ చేస్తే వాల్యూస్ వస్తే అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ∂h/∂z వాల్యూ మనకి ఇంత వచ్చింది.
ఇది స్మాల్ సి అనుకోండి. ఇప్పుడు ఏని బిని సిని అడిషన్ చేయండి. అడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది, అన్ని క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది వాల్యూ. అవునా, మన క్వశ్చన్లో అడిగింది అదే కదా, 0 కావాలని. డన్. అన్ని కలిపి చేసినట్లయితే అన్ని క్యాన్సిల్ అవుతాయి, మనకు 0 అనే వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్పాండ్ x² y ప్లస్ 3y మైనస్ 2 ఇన్ పవర్స్ ఆఫ్ x మైనస్ 1 అండ్ y ప్లస్ 2. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది రిపీట్ అవుతుందని క్వశ్చన్. ఇది కంపల్సరీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు, ఈ ఇయర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు గివెన్ ఫంక్షన్ ఏంటి, f(x, y) అనుకోండి ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చేయండు, x² y ప్లస్ 3y మైనస్ 2. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం పవర్స్ ఇచ్చిండు, మనకు ఏమి ఇచ్చిండు, x మైనస్ 1 ఇచ్చిండు, y ప్లస్ 2 ఇచ్చిండు. పవర్స్ x మైనస్ 1 y ప్లస్ 2. అవునా, ఇప్పుడు ఏం చేద్దామంటే a ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1. ఎలా వచ్చింది a ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 వాల్యూ అంటే, ఇక్కడ x మైనస్ 1 ఉందండి. ఇక్కడ మైనస్ 1 నేను ఏం చేశానంటే మైనస్ 1ని ప్లస్ 1గా తీసుకున్నాను, దాన్ని ఏ వాల్యూ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ b వాల్యూ మైనస్ 2 వచ్చింది. ఎలా వచ్చింది సార్ అంటే, ఇక్కడ y ప్లస్ 2 ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది కదా, ఈ ప్లస్ 2ని నేను మైనస్ 2గా తీసుకున్నాను. మైనస్ 2గా తీసుకొని దాన్ని ఏమంటున్నాను, b వాల్యూ అంటున్నాను. ఏమంటున్నాను, b వాల్యూ అంటున్నాను. సో ఇప్పుడు టేలర్స్ ఎక్స్పాన్షన్ చేయాలి. టేలర్స్ థియరం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు టేలర్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటంటే, ఇది పెద్దగా ఉంటుందండి, ఒకసారి చూడండి. f(x, y) ఈజ్ ఈక్వల్స్ టు f(a, b) ప్లస్ x మైనస్ a డో బై డో ఎక్స్ ప్లస్ y మైనస్ b డో బై డో వై ఇంటూ f(a, b). ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి, x మైనస్ a ఇది y మైనస్ b, ఇక్కడ x తోని y తోని డిఫరెన్షియేటింగ్ చేసాం అంతే. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. 2 days వచ్చినాయండి మీకు హాలిడేస్, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లస్ ఇక్కడ కూడా 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇగో ఇది ఇక్కడ ఇది ఉందండి పైన, ఇది యాజ్ ఇట్ ఈస్గా కింద రాసేయండి, దానికి హోల్ స్క్వేర్ పెట్టండి. ఇక మీది ఇక్కడ కింద రాసి యాజ్ ఇట్ ఈస్గా రాసి హోల్ స్క్వేర్ పెట్టండి దానికి. ఇప్పుడు ఇంటూ f(a, b) ప్లస్ సో ఆన్. ఈ టేలర్స్ ఎక్స్పాన్షన్ అనేది సిరీస్ అనేది వెళ్తూ ఉంటుంది, ప్లస్ సో ఆన్ అని పెట్టండి. ఇక్కడ పెట్టినట్టయితే మనకు ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, మనకు బి వాల్యూ ఏంటి తెలుసు కదా. ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇగో ఏ ప్లేస్లో ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, బి ప్లేస్లో మైనస్ 2ని అప్లై చేయండి. ఓకేనా, చూడండి అందుకే అప్లై చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక నెక్స్ట్ ఏం చేశాను నేను గమనించండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది x ప్లస్ 1 కాదు, x మైనస్ అండి, x మైనస్ 1, సారీ ఫర్ మై మిస్టేక్. x మైనస్ 1 తీసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేశానంటే ఏం చేంజ్ లేదు, ఇక్కడ దీన్ని హోల్ స్క్వేర్ చేసాం కదా మనం, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ లేదా అంటే ఏ ప్లేస్లో ఇది అండ్ బి ప్లేస్లో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ ఉంది కాబట్టి మనకు ఇగో ఏ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని రాశాను. గుర్తుంచుకోండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం నేను ఇది మొత్తం రాశాను. ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు ఇంటూ f(1, మైనస్ 2) ఉంది కదా, ఇక్కడ సారీ ఇక్కడ f(1 మైనస్ కామన్ 2) ఉంది కదా, ఇక్కడ దాన్ని సో ఆన్ అని రాశాను, ప్లస్ సో ఆన్. ఓకే, ఎగ్జామ్లో రాసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు f(x, y) ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫికేషన్ చేసి రాస్తే మనకు ఇగో ఇంత వచ్చిందండి. ఓకేనా, వీడియోని పాస్ చేసి చూడండి, నేను అంతా చెప్పాలంటే వీడియో అనేది లెందీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంత వచ్చింది కదా, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 అనుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇక్కడ వాల్యూ f(1, మైనస్ 2) వాల్యూ కావాలి. అవునా, 1, -2 వాల్యూ కావాలి. ఇక్కడ డో బై డో ఎక్స్ ఎక్కడ f(1, మైనస్ 2) ఆ ప్లేస్లో డో బై డో ఎక్స్ వాల్యూ కావాలి అండ్ డో బై డో వై వాల్యూ కావాలి. అండ్ ఇక్కడ డో స్క్వేర్ బై డో ఎక్స్ ఇంటూ డో వై వాల్యూ కావాలి. ఈ వాల్యూస్ అని కనుక్కొని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినట్టయితే మనకు వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఈ విధంగా కనుక్కున్నాను చూడండి. మన క్వశ్చన్లో f(x) వాల్యూ ఎంత ఇచ్చిండు కదా, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎక్స్తో చేస్తున్నప్పుడు నేను చెప్పాను y అనేది కాన్స్టెంట్, ఈ 2 అనేది కాన్స్టెంట్, అవి 0 అయిపోతే అవి పట్టించుకోకండిగా. ఇక్కడ y, ఇక్కడ x² ఇంటూ y ఉంది కదా, ఇక్కడ x² చేసినట్లయితే మనకు 2x వస్తుంది ఇంటూ y. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే
1 మైనస్ ఇక్కడ 1, -2 పాయింట్ ఉంది కదా, ఏ ప్లస్ బి. ఇప్పుడు 1 - -2 కూడా పాయింట్ తీసుకొని ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2 అప్లై చేశాను చూడండి. అప్పుడు ఏమొచ్చింది వాల్యూ? -4 వచ్చింది. ఎంత వచ్చింది? -4 వచ్చింది. ఎందుకు 1, -2 తీసుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ చూడండి, ∂x ఉంది, f ఆఫ్ 1 - 2 ఉంది కదా, అందుకని ఇక్కడ ∂f/∂x చేస్తాం మనం. పాయింట్ కూడా తీసుకోవాలి కదా, -4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే -4. అదేవిధంగా ఇవి కూడా చేశానండి. దీనికి వైతో చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఇది కూడా చూసుకోండి, ఓకేనా. దీని వాల్యూ ఎంత వచ్చింది? -4 వచ్చింది, ఓకేనా. -4 అనేది మనకు వచ్చింది. ఇక్కడ ∂f/∂y, మనకు ∂f/∂y వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత? 2xy కదా, ఈ 2xyకి నేను xతో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2y వస్తుంది. అప్పుడు ఇక్కడ పాయింట్ తీసుకుంటే -2 అప్లై చేయండి. సో -4 డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు f ఆఫ్ ఏం కావాలి? f ఆఫ్ 1, -2 వాల్యూ కావాలి కదా. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఫంక్షన్ ఇచ్చిండు, f ఆఫ్ x, y అని ఒక ఫంక్షన్ ఇచ్చిండు. అంటే దాని ప్లేస్లో x ప్లేస్లో అండ్ y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. మనకు దీని వాల్యూ -10 వచ్చింది. ఈ -10 ఈక్వేషన్ నెంబర్ 1లో అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఇగో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్ పవర్స్ అన్నాడు, ఆ ఇచ్చిన ఫంక్షన్ని పవర్స్లో చూపెట్టండి అన్నాడు. ఏ పవర్స్? ఇగో x - 1, y + 2 ఈ పవర్స్లో చూపెట్టమన్నాడా. సో x - 1, ఇగో y + 2, ఇగో x - 1, ఇగో x - 1, y + 2 వచ్చిందా ఆన్సర్? డన్. ఇవి అన్ని చెక్ చేసుకోండి. ఇవి ఏం చేయలేదు నేను, ఓన్లీ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేశాను అంతే. ఓకే, వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ 4th క్వశ్చన్, షో దట్ మినిమం వాల్యూ ఆఫ్ u ఈజ్ 3a². ఇక్కడ ఏమంటుండంటే u వాల్యూ ఇచ్చిండు మనకు, దీని మినిమం వాల్యూ వచ్చేసి 3a² అని కనుక్కోమంటుండు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ గివెన్ ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 అనుకున్న తర్వాత ఇక్కడ టు ఫైండ్ మినిమం వాల్యూ మనకు ఒక ఫార్ములా ఉందని చెప్పాను. ఏంటి? RT - S². ఏంటి? RT - S². చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇక్కడ R అంటే ఏంటండి? మన R వాల్యూ కనుక్కోవాలి, T వాల్యూ కనుక్కోవాలి, S వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ R వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి ∂2u/∂x² కదా, అవునా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ∂2u/∂x² కనుక్కోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1కి 2 సార్లు ఏంటి? 2 సార్లు x² ఏం చేయాలి? పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, అవునా. పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసుడు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, చూస్తే రాదు. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ XYకి చేస్తున్నప్పుడు ఎక్స్ తోటి మనం ఎక్స్నే కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా. y అనేది కాన్స్టాంట్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎక్స్తో చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుంది కదా. అప్పుడు 1 × y అంటే y కదా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. అండ్ ఇక్కడ a³ అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ బయట రాశాను, గమనించండి. ఈ ∂/∂x అనేది ఇక్కడ అప్లై చేసి ఇక్కడ a³ అనేది కామన్ వచ్చేసింది కదా, ఇక్కడ న్యూమరేటర్లో 1 మిగులుతుంది, డినామినేటర్లో x యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అండ్ ఇది ఇక్కడ కూడా a³ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసి ఈ ∂/∂xని ఇక్కడ 1/yకి అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే సింప్లిఫికేషన్లో ఇక్కడ y ఉందా, యాజ్ ఇట్ ఈజ్గా y రాశాను. ఇక్కడ a³ ఉందా, a³. ఇక్కడ 1/xకి నేను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసిన మనకి ఏమొస్తుందని చెప్పాను? 1/xకి -1/x² వస్తుందని చెప్పానా. డన్. ఇక్కడ +0 వస్తుంది. ఎందుకు 0 వస్తుందంటే ఇక్కడ మనం ఎక్స్కి చేస్తున్నాం కదా, మరి ఇక్కడ y ఉంది, అప్పుడు ఏమవుతుంది? 0 అవుతుంది కదా, సో 0. ఇక్కడ ∂u/∂x వాల్యూ మనకు ఇంత వచ్చిందండి. ఇక్కడ మైనస్ ఎట్లా వచ్చింది? ఇగో ఈ మైనస్ లోపల ఉన్న మైనస్ బయట ఉన్న ప్లస్తోని మల్టిప్లై అయింది, అప్పుడు ఏమైంది? మైనస్ అయింది. డన్. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేటింగ్, మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ ఎందుకు చేస్తున్నాం మళ్ళీ అంటే ఇక్కడ చెప్పాను నేను, ఆర్ వాల్యూలో డబల్ టైం
చేయాలని ఉంది. ఓకేనా, ఆర్ వాల్యూ కావాలంటే డబల్ టైం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ దీనికి ఇక్కడ ఈ డో యూ బై డో ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది, ఈ y అనేది కాన్స్టెంట్ కదా, 0 మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏ క్యూబ్ అనేది కాన్స్టెంట్ కదా, ఏ క్యూబ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసాను. ఈ డో బై డో ఎక్స్ అనేది 1/x²కి అప్లై చేశానండి. డన్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ చూసుకోండి, మైనస్ ఏ క్యూబ్ ఇక్కడ 1/x² ఏంటి 1/x² మనం ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ -1/x⁴ అవుతుంది. ఎందుకు x⁴ అయిందంటే ఇప్పుడు 1/xకి ఇంతకుముందు మనం చేసాం, 1/xకి చేసినప్పుడు దాని వాల్యూ ఏమైందండి, -1/x² అయిందా. ఇప్పుడు 1/x² చేస్తున్నాం అంటే x ప్లేస్లో x² ఉంది, అప్పుడు ఏమవుతుంది, -1/x² అవుతుంది. అప్పుడు డినామినేటర్లో x⁴ వచ్చింది. అవునా. ఇప్పుడు మన ఇక్కడ 2x ఎట్లా వచ్చింది, మరి ఇక్కడ 2x ఎట్లా వచ్చిందంటే ఇక్కడ డినామినేటర్లో x ప్లేస్లో x² ఉంది కదా, మరి x² కూడా మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా. ఈ x²కి చేసినట్లయితే మనకు 2x వస్తుంది. ఓకేనా, 2x. ఇక్కడ ఒక x క్యాన్సల్ అండ్ డినామినేటర్లో 4xలు ఉన్నాయి, అందులో నుంచి ఒక x క్యాన్సల్, ఇంకా 3x's ఉంటాయి. ఇప్పుడు (2u/(x²) వాల్యూ ఎంత అంటే ఈ లోపటున్న మైనస్ బయట ఉన్న మైనస్ మల్టిప్లై అయినట్టయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది, 2a³/x³. ఇది ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వచ్చింది. ఇది ఆర్ వాల్యూ రోమన్ నెంబర్ 1 అని అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టీ వాల్యూ కనుక్కోవాలి మనం. టీ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి (2u/(y²) ఏంటి, (2u/(y²) ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, y² అంటే డబుల్ టైం చేయాలి. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా మనకు, ఈక్వేషన్ నెంబర్ 1ని వైతోని 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇది u వాల్యూ కదా మొత్తం, దీనికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేశానండి. చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది, మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియో అనేది లెందీ అవుతుంది చాలా, సో నేను అందుకే స్పీడ్గా చెప్తున్నాను. ఇప్పుడు ((u/(x) మనకు వాల్యూ లాస్ట్కు x - a³/y². ఓకేనా. మళ్ళీ దీనికి ఏం చేయాలి, ((u/(y) వాల్యూకు మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది వాల్యూ అంటే ఇక్కడ x ఇక్కడ yతో చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ అయినప్పుడు అప్పుడు 0 వస్తుంది వాల్యూ. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. ఇక్కడ a³ కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఈ ((y)ని ఈ 1/y²కి అప్లై చేశాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ -1/y⁴ ఎట్లా అయింది, ఇంతకుముందు 1/x² చేసేటప్పుడు అది -1/x⁴ ఎట్లా అయిందో ఇది కూడా -1/y⁴ అలాగైంది. ఇక్కడ చేసుకుంటూ వెళ్ళినైతే మనకు ఇంత వస్తుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఇన్ 3 వీడియోని పాస్ చేసైనా చూసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ జస్ట్ 10 రూపీసే కదా. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టీ వాల్యూ వస్తుంది. ఇది రోమన్ నెంబర్ 2 అనుకోండి. ఇంకొకటి మిగిలింది మనకు వాల్యూ ఏంటి, ఎస్ అనే వాల్యూ మిగిలింది. అవునా, ఎస్ అనే వాల్యూ మనకు మిగిలింది. (2u/(x) × (y). ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. మరి ఈ వాల్యూ రావాలంటే ఎలాగంటే ఇక్కడ డినామినేటర్లో ((x) ఉంది, ((y) ఉంది. ఓకేనా, మనకు ((u/(y) వాల్యూ ఉంది కదా, ఏదన్నా తీసుకోండి, ((u/(x) వాల్యూ అన్నా తీసుకోండి, ((u/(y) వాల్యూ అన్నా తీసుకోండి. ఇక్కడ y తీసుకున్నాను నేను డినామినేటర్లో, ఇంకా మనకు డినామినేటర్లో ((x) కావాలి కదా, అందుకని దీన్ని నేను ((u/(x) చేస్తాను. అంటే ((u/(y) వాల్యూని ఇక్కడ ((u/(y) వాల్యూ ఇది, దీన్ని నేను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను. ఓకేనా, x చేస్తున్నప్పుడు మనకు xనే చూడాలి. సో xతో చేస్తే 1 వస్తుంది వాల్యూ. ఇది y² ఉంది కదా కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి 0 వస్తుంది. సో దీని వాల్యూ 1. సో ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వాల్యూ మనకు +1 వచ్చింది. ఇది రోమన్ నెంబర్ 2 అనుకోండి. డన్. మనకు ఆర్ వాల్యూ వచ్చింది, రైట్, అండ్ టీ వాల్యూ వచ్చింది, అండ్ ఎస్ వాల్యూ ఆల్సో మనకు వచ్చింది. డన్. ఇప్పుడు
చిన్న మెథడ్ ఉందండి. ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మరియు వై వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? అది కనుక్కోవడానికి మనకు 2 ఫార్ములాలు ఉన్నాయి. వీ హ్యావ్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఇంత వచ్చిందండి, దాన్ని ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. డో యూ బై డో వై వాల్యూ మనకి ఇంత వచ్చిందండి, దాన్ని కూడా ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. చేసిన తర్వాత చిన్నగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి, చిన్నగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటూ తెలుసు కదా అందరికీ, డన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఈ స్మాల్ ఏ స్మాల్ బి 2 ఈక్వేషన్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఫ్రమ్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ క్యూబే ఉంది దీని వాల్యూ, ఇక్కడ కూడా ఏ క్యూబే ఉంది. సో అవి 2 ఈక్వల్ అని అంటే కదా, ఆ 2 ఈక్వల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు దిక్కున్న ప్లస్ XY స్క్వేర్ని ఇటు దిక్కు పట్టుకొచ్చేస్తే మైనస్ XY స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ దీన్ని కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ 0 వస్తుంది, వై వాల్యూ కూడా ఎంత వస్తుంది? 0 వస్తుంది. అవునా? డన్. ఇప్పుడు కన్సిడర్, ఇప్పుడు XY వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఏంటి? ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 2a³ / x³ మరి టీ వాల్యూ ఎంత వచ్చింది? 2a³ / y³ వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అప్లై చేయండి. ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది, ఎస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 కాబట్టి 1 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చిన్న చేంజ్ ఏం చేశానంటే ఎక్స్ ప్లేస్లో మనకు 0 వచ్చింది, అంటే వై వాల్యూ మనకు 0 వచ్చింది. కానీ x 0 y 0 ఉన్నప్పుడు ఇక్కడ మెథడ్ అనేది సాటిస్ఫై కాదు, అంటే మినిమమా మ్యాక్సిమం అనేది తెలియదు. కాబట్టి నేను ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, వై ప్లేస్లో కూడా ఏనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆ 2 ఈక్వల్ ఉన్నట్లయితేనే ఈ మెథడ్ అనేది సాటిస్ఫై అవుతుంది. గుర్తుంచుకోండి. అప్పుడు ఏమైందంటే న్యూమరేటర్లో a³ డినామినేటర్లో a³ 2 దిక్కులో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది ఇది 2 ఉంది, 2 2s are 4, 4 - 1 3. ఇక్కడ 3 వచ్చింది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 3. 3 అనేది గ్రేటర్ దెన్ 0 కదా, డన్. కానీ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0. ఓకేనా? ఆర్ వాల్యూ కూడా గ్రేటర్ దెన్ 0నే వచ్చింది. సో ఇప్పుడు మినిమం వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే మినిమం వాల్యూ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అంతే కదా, మనం మినిమం వాల్యూలో కావాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసాం, వై ప్లేస్లో ఏని కూడా సబ్స్టిట్యూట్ చేసాం, డన్. ఇప్పుడు ఇది ఏమంటామంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఇదే కదా మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. ఇందులో ఎక్స్ ప్లేస్లో a³, ఇక్కడ వై ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్సే అండి, x³ కాదు ఇది, ఒకసారి గమనించండి. ఇది ఎక్సే అండ్ ఇది వై. చేసినట్లయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ a ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఉంటుంది. యూ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 3a². ఇదే కదా మనం అనుకోవాల్సింది, 3a² అని మినిమం వాల్యూ, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. ఫైండ్ dy/dx ఇన్ ద కేస్ x⁴y ఈజ్ ఈక్వల్స్ టు y⁴x. x⁴y ఉన్ను y⁴x ఇచ్చిండు, దాన్ని ఇక్కడ తీసుకోండి బాక్స్లో. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం కనుక్కోమంటుండు? మనని dy/dx వాల్యూ కనుక్కోమంటుండు. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ లాగ్ 2 సైడ్లు అప్లై చేయండి. అప్లై చేశారా? చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములా ఏంటి? లాగ్ a⁴x ఫార్ములా, ఇక్కడ కూడా లాగ్ a⁴x ఫార్ములా, అది గుర్తుంది కదా. లాగ్ a⁴x అంటే x ఇంటూ లాగ్ ఏ, గుర్తుంచుకోండి. లాగ్ a⁴x ఫార్ములా వచ్చేసి x ఇంటూ లాగ్ ఏ, డన్. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ రాసినట్లయితే ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ పవర్ y ముందుకు వస్తుంది, ఇక్కడ పవర్ x అనేది ముందుకు వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా రాయండి. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే డిఫరెన్షియేటింగ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి, వై కాదు. ఎందుకు ఎక్స్ చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది డినామినేటర్లో ఏముంది? dx ఉంది కదా, అందుకని నేను డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాను. ఓకే, ఒకవేళ y ఉందనుకోండి డినామినేటర్లో, dy ఉంటే మనం విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనికి చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి సాల్వింగ్లో ఇక్కడ y ఇంటూ లాగ్ ఎక్స్ ఉంది, గమనించండి. y ఇంటూ లాగ్ ఎక్స్, ఇది u ఇంటూ v ఫార్ములా. ఓకే, u ఇంటూ v ఫార్ములా తెలుసు కదా మీకు. u
ఇగో లాగ్ ఎక్స్కి డాష్ అంటే వి డాష్ వి డాష్ ప్లస్ యు డాష్. ఇక్కడ యు అంటే వై కాబట్టి వై పెట్టాను. ఇక్కడ వి వాల్యూ లాగ్ ఎక్స్ కాబట్టి వి డాష్ కదా, లాగ్ ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 1/x వస్తుంది. ఓకే, ప్లస్ ఇప్పుడు వి వాల్యూ ఏంటి లాగ్ ఎక్స్ తర్వాత యు డాష్, యు వాల్యూ ఏంటి వై కదా, ఈ వైకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ డాష్ అన్నప్పుడు డిఫరెన్షియేటింగ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇది ఎలా రాశాను, యు ఇంటూ వి ఫార్ములా ప్రకారం రాశాను. అంటే యు ప్లేస్లో వై ఉంది, వి ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది, గమనించండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా అదే విధంగా రాశాను. యు ప్లేస్లో ఎక్స్ ఉందండి, వి ప్లేస్లో లాగ్ వై ఉంది, ఇలా చేశాను. సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఓకే ఏమొస్తుంది మనకు, ఇగో ఇంత వచ్చిందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, dy/dx వాల్యూ కదా. ఈ వాల్యూని ఇక్కడ నుంచి ఈ y/xని ఏమవుతుందంటే ఈ y/x ఈ ప్లస్ y/x అనేది అటుదికి పట్టుకపోతే ఇక్కడ చూడండి మైనస్ y/x అయింది. దాని తర్వాత మనకు చిన్నగా సాల్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారు, డినామినేటర్లో మొత్తం xy తీసుకొని ఇక్కడ x ఉంది కదా, ఇక్కడ x² ఎట్లా వచ్చింది సార్ అంటే ఎక్స్కి డినామినేటర్ అనేది y ఉందండి, కానీ ఇక్కడ మొత్తం డినామినేటర్ ఎల్సిఎం తీసిన తర్వాత కింద ఎక్స్ ఉంది. సో ఆ ఎక్స్ని మళ్ళీ ఈ ఎక్స్కి మల్టిప్లై చేసినట్లయితే x² వచ్చింది. ఇప్పుడు లాగ్ వై ఉందండి, లాగ్ వైకి డినామినేటర్ ఏది లేదు కదా కాబట్టి xy పెట్టాను. ఓకే, మైనస్ y/x ఉంది, కానీ డినామినేటర్లో ఇక్కడ y లేదు కాబట్టి వైని మల్టిప్లై చేయండి, y² అవుతుంది. డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదు, dy/dxని అక్కడనే ఉంచి ఈ లాగ్ ఎక్స్ని ఇటు పట్టుకొస్తే డినామినేటర్ అవుతుంది. ఓకే, dy/dx వాల్యూ ఇది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏమి లేదు, ఇక్కడ వరకు ఎండ్. ఓకే, యూనిట్ 2 కంప్లీట్ అయిందండి. ఓకే, నేను యూనిట్ 3 రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అండ్ యూనిట్ 4 కూడా నేను ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను. యూ డోంట్ వరీ, అంతవరకు మన ఛానల్లో ఉన్న LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినండి అండ్ యూనిట్ 1 షార్ట్ అండ్ యూనిట్ 2 షార్ట్ కంప్లీట్ చేసుకొని కూర్చోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏం చేయాలి, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, త్వరగా చూడొచ్చు. అందరికన్నా త్వరగా చూసి మీరు ప్రిపేర్ అవుతారు నోటిఫికేషన్ ఆన్లో ఉన్నట్లయితే. ఓకేనా, దెన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.